ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున ఆర్టీవీ ఛానల్లో గుమ్మనూరు నారాయణ అనే నేను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, వాళ్ళ తమ్ముడైన బద్రి గారికి గుమ్మనూరు జయరామ్ అన్న చెప్తే 7 కోట్ల వర్క్కి కమిషన్ ఇవ్వాలని చెప్పి నేను అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, బద్రి అన్నగారికి నేను ఫోన్ చేసి అడిగానని చెప్పి ఆర్టీవీ ఛానల్లో ప్రచారం జరుగుతుంది. ఆర్టీవీ వాళ్ళకి ఒకటే మనవి చేసుకుంటున్నా, నాకు మీడియా అయినా మీడియా మిత్రులైనా నేను ఒక సోదర భావంతో చూసే వ్యక్తిని నేను ఎప్పుడైనా మీడియాని. కానీ నిన్నటి రోజున ఆ ప్రచారం జరుగుతుంటే అది ఆర్టీవీ ఛానల్లో చూసి నాకు చాలా బాధ కలిగింది. నాకు ఎటువంటి సంబంధం లేకునే విషయం అది. కావాలంటే మీకు యాజ్ ఏ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర పెట్టుకున్నాను నేను. ఆ ప్రూఫ్సే కాకుండా మన ఎంపీ గారు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి అందుబాటులో ఉంటే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. లేదంటే ఫోన్ ద్వారా, ఆయన పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి ఫోన్ ద్వారా ఫోన్ చేసి గుమ్మనూరు నారాయణ చేసినాడా, మీకు ఫోన్ లేకపోతే వేరే వ్యక్తి ఎవరు చేసినారా అనేది మీరు పూర్తి డీటెయిల్స్ తీసుకొని ప్రచారించింటే బాగుండేదని నా మనవి. ఎందుకోసం అంటే నిన్న బద్రి అన్నతో మాట్లాడినా, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో మాట్లాడినా, అన్న నేను ఏ రోజైనా మీకు ఫోన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? నా ఫోన్ నెంబర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినా అన్న, నా ఫోన్ నెంబర్తో నుంచి. నేను ఇంతవరకు అయింది ఎంపీ అంబికా లక్ష్మీనారాయణని ఒక ఎలక్షన్ ప్రచారంలో చూశాను కానీ, ఆయనతో ప్రచారంలో మాట్లాడినా కానీ ఇంతవరకు ఆయన ఫోన్ చేసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు నేను. కానీ నిన్నటి రోజున ఆర్టీవీ ఛానల్లో గుమ్మనూరు అంటేనే నారాయణ గుర్తుకొచ్చే విధంగా నా సీసీ ఫుటేజ్లు, నా ఫుటేజ్లు, మీడియా ఫుటేజ్లను తీసుకొని అవన్నీ తీసుకొని ఛానల్లోన ఒక తప్పు చేసిన వ్యక్తిగా నన్ను ప్రచురిస్తున్నారు. ఆర్టీవీ ఛానల్ వారికి, ఆర్టీవీ వాళ్ళ ఆర్టీవీ మేనేజ్మెంట్ కూడా నేను ఒకటే చెప్తున్నా, అన్న ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు. మిగతా ఛానల్ వారికి కూడా చెప్తున్నాను నేను, మీరు ఇప్పుడే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి మీరు ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటే ఆయనతో కలసండి. వాళ్ళ తమ్ముడు బద్రి గారు అనంతపురంలో ఉంటారు, ఆయనతో కూడా కలసండి. గుమ్మనూరు నారాయణ మీకు ఫోన్ చేసినాడా అని అడగండి. నేను ఫోన్ చేసినట్లు కానీ, నా ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నట్లు కానీ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అన్నగారు అయితేనేముంది, బద్రి అన్నగారు అయితేనేముంది, వాళ్ళు నేను చేసినట్లుగా వాళ్ళు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా అర్హుడైతానని చెప్పి ఈరోజు ఆర్టీవీ ఛానల్ వారికి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకోసం అంటే మీరు గుమ్మనూరు అంటేనే నా పేరు తీసుకుని వచ్చి నా ఫుటేజ్లు పెట్టి నాకు భంగం కలిగించినంత చేశారు కాబట్టి నేను మీడియా వాళ్ళకి అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఏదైనా కూడా పూర్తి క్లారిటీతో మీరు ఇస్తే మీ మీడియా మీద అయితేనేముంది, మీ యాజమాన్యం మీద అయితేనేముంది ఒక గౌరవం అనేది ఉంటుంది. కానీ ఇట్లా అనవసరంగా మీరు ఈ ఛానల్లో ప్రచురించడం వల్ల నా మనోభావాలు దెబ్బతినడమే కాకుండా నాకు చాలా ఎట్లా అనేది నేను తప్పు చేయకోకుండా కానీ తప్పు చేశామనే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి నేను పూర్తి ఎవిడెన్స్ అన్ని ఎంపీ గారితో మాట్లాడినాను, వాళ్ళ తమ్ముతో బద్రి గారితో మాట్లాడినాను, నాతో పూర్తి ఎవిడెన్స్లో ఉన్నాయి, పేపర్ కట్టింగ్లు కూడా నేను పెట్టుకున్నాను. నాకు ఎటువంటి సంబంధం లేకున్న విషయంలో మీరు సంబంధం ఉన్నట్లు చూపిస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని సరి చేసుకొని మళ్ళీ దాన్ని పూర్తి లోతుగా మీరు ఎంక్వైరీ చేసి ఎంపీ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ప్రచురిస్తే అందరికీ బాగుంటుందని మీ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.